మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, పటేళ్ల నాయకత్వం, పటేళ్ల నాయకత్వం, వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, రైతుల ఐక్యత. మరి జగిత్యాల జిల్లాలో 6 సంవత్సరాల తర్వాత ఒక జిల్లా కార్యవర్గం ఏర్పడ్డ 3 సంవత్సరాలకి ఎన్నికలు జరపాలి. అయినా 6 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి సమావేశాలు జరపకుండా, ఎన్నికలు జరపకుండా ఉన్న తరుణంలో, ఎలాంటి కార్యక్రమాలు జరపకుండా ఉన్నటువంటి తరుణంలో కొంతమంది జిల్లాలో సంఘం కోసం పాటుపడ్డటువంటి వ్యక్తులు, సీనియర్ సిటిజన్స్ వారి సూచనల మేరకు మండల అధ్యక్షుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఒక నూతన కమిటీ ఏర్పాటై ప్రభుత్వ విప్ గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం వేలాది సంఖ్యల కుటుంబ సభ్యుల మధ్యన, మున్నూరు కాపు సభ్యుల మధ్యన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో జిల్లాలో ఉన్న 20 మండలాల మున్నూరు కాపు ప్రతినిధులతో ఆమోదయోగ్యం జరిపినటువంటి తర్వాత కూడా జిల్లాలో ఇంకొక సంఘం ఏర్పాటు చేయాలా, పాత సంఘం ఆధ్వర్యంలోనే సంఘం ఏర్పాటు చేయాలా, భవిష్యత్తులో మా రాజకీయ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో, బాధ్యతలను అలంకరించాలా అనే కుతూహలంతో కొంతమంది కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను, మున్నూరు కాపు సభ్యులను కన్ఫ్యూజ్ అయ్యే విధంగా, గందరగోళంలో పడే విధంగా ఒక ఎన్నికల కమిటీ అని ఏర్పాటు చేసి కమిటీలో ఉన్నటువంటి సభ్యులే ఈరోజు బాధ్యతలు తీసుకునే విధంగా, పోటీ చేసే విధంగా ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మరి మా మున్నూరు కాపు సభ్యులు ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్నికల పరిణామం గురించి ప్రజలకు, జిల్లాలో ఉన్న మున్నూరు కాపులకు వివరించాల్సినటువంటి బాధ్యత మా జిల్లా బాధ్యుల మీద, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మీద, కార్యవర్గంపై ఉంది. కాబట్టి ఈరోజు జగిత్యాల జిల్లా కార్యవర్గంలో 20 మండలాల నుండి సుమారు 200 మంది తుంబో కార్యవర్గం ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఇంత మంచి బ్రహ్మాండంగా సంక్షేమ ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక నిధులు సమకూర్పణ చేస్తూ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ విద్యార్థులకు, యువతులకు సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి తరుణంలో ఇంకొక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పాటు చేసేటువంటి పరిణామం జరుగుతుంది. ఈ ప్రజలందరినీ, సభ్యులను తప్పుతో పట్టించే విధంగా ప్రచారంగా తిరుగుతున్నారు. కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మరి జరుగుతున్న పరిణామాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి రాష్ట్ర కార్యవర్గాన్ని జగిత్యాలకి ఆహ్వానించడం జరిగింది. గతంలో ప్రధాన కార్యదర్శిగా చేశారు, నాతో పాటు ఆర్యాశోక్ గారు సెక్రటరీగా చేశారు. గత 1993 నుంచి జగిత్యాలకు ప్రాతినిధ్యం ఉంది స్టేట్ బాడీలో. అంటే ఇది 1930లో ఎస్టాబ్లిష్ అయిన స్టేట్ బాడీ. పెద్దలు కలిసి దీన్ని స్థాపించి గ్రామాలకు వ్యాప్తి చేసిన ఆర్గనైజేషన్ ఇది. 1970లో రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత అంచెలంచెలుగా మొత్తం గ్రామాలకు సంఘాలు వేసుకుంటూ కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాద్లో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాలను, హాస్టల్ను స్థాపించి విద్యార్థులకు విద్యాపరంగా సహాయపడుతూ వాళ్ళకు స్టైఫండ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్కు, పోస్ట్ గ్రాడ్యుయేట్కు లైబ్రరీ పెట్టారు. వాళ్ళు మీరు అక్కడే బుక్స్ తీసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్స్ ఏమున్నా కానీ చదువుకొని అలా రిటర్న్ చేసి నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి. అక్కడ బుక్స్ లేకున్నా కానీ డబ్బులు ఇచ్చి కొనిపిస్తారు. ఈ రకంగా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో జగిత్యాల జిల్లాలో ఒక ప్రత్యేకత ఉన్నది. 1993లోనే ఆర్యాశోక్ గారి ఆధ్వర్యంలో బాడీ ఉన్నది. స్టేట్ బాడీలో సెక్రటరీగా ప్రాతినిధ్యం వహించిండు. 93 నుంచి నాకు తెలిసిన కాడికి 2003 వరకు సెక్రటరీగా ఉన్నాడు. సో జగిత్యాలలో ఉన్న ఐకమత్యాన్ని కొందరు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొండదేవాయ్ అనే వ్యక్తి అసలు ఆయన ప్రెసిడెంటే కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మనం ఉంటే నాకు ఓపెన్గా నేను డిబేట్కి వస్తాను. కొండదేవాయ్ గారు 4 గంటల ఎలక్షన్లో ఎన్నుకోబడ్డాడు. ఓన్లీ 4 గంటలలోనే నామినేషన్ వేసుకోము,
నామినేషన్ విడ్రా అవ్వము విన్నారని డిక్లేర్ చేసుకున్నాం. ఈవెన్ దో ఆ ఎలక్షన్ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈరోజు కూడా వడ్డీరాజు రవిచంద్రనే ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక కులముఖ సంఘం. అది సెల్ఫ్ స్టైల్ సంఘం, కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్థాపించిన సంఘం. మన మునూరు కాపు మహాసభ, తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు మహాసభ 1930లో పెద్దవాళ్ళు స్థాపించిన సంఘం, 70లో రిజిస్టర్ అయింది. ఇది అయితే కొండదేవయ్య గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే ఒక మంచి సంప్రదాయంగా ఇదే దేవయ్య గత 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు మహాసభలో ఆఫీస్ బేరర్ పోస్టు ప్రెసిడెంట్ కావాలనే ఉద్దేశంలో ఎన్నోసార్లు ఎలక్షన్ టైంలో వచ్చాడు, మీడియేషన్ చేశాడు. ఆయన అక్కడ ఒక బైలా ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రెసిడెంట్ కానీ ఆఫీస్ బేరర్ ప్రెసిడెంట్ కావాలంటే 3 సంవత్సరాలు ఆఫీస్ బేరర్గా పనిచేయాలి. ఆఫీస్ బేరర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఆయన ఏమీ చేయకుండా ప్రెసిడెంట్ కావాలనే తపనతో ఆ పదవి కాంక్షతో వస్తాడు. అప్పుడు ఆ మీడియేషన్లో కూర్చుంటాడు, అక్కడ దొరకక వెళ్ళిపోతాడు. పోటీ సంఘం స్థాపిస్తాడు. అలా నగరవాడి అని హైదరాబాద్ కూడా స్థాపించాడు గతంలో. అవన్నీ పోయినాయి. తర్వాత పుస్తబాబురావు అనే పెద్ద మనిషితో జబర్దస్తి పెట్టి ఆయన ప్రెసిడెంట్షిప్లో ఒక బాడీ తయారు చేశాడు. ఆ తర్వాత ఈ టెంకా జాకాన్ని పెట్టారు. ఆ తర్వాత ఈ ఒక కులం ఒక సంఘం అని బీఆర్ఎస్ పార్టీకి అంకితమైంది. ఈయన ద్వారా ఆది శ్రీనివాస్ గారు 2 సార్లు ఓడిపోయారు నాకు తెలుసు. ఈయన కులంకు సేవ చేస్తున్నా మన కుల సోదరులు ఓడిపిస్తున్నా నాకైతే అర్థం కాలేదు. నేను ఆది శ్రీనివాస్ గారు కూడా చెప్పాను పర్సనల్గా ఈ విషయం. అదేవిధంగా వరంగల్లో కూడా మన మునూరు కాపు మిత్రులను ఓడిపేశాను. అంటే నేను చెప్పే సబ్మిట్ ఇక్కడ అరవింద్ అన్నం కూడా వ్యతిరేకంగా పనిచేసాడు. అప్పుడు బీఆర్ఎస్ తరఫున కవిత పోటీ ఇవ్వమని డైరెక్ట్ చెప్పారు. ఒక్కొక్క స్టేజ్లో మీటింగ్ పెట్టి అందరూ టీఆర్ఎస్కి వేయాలని చెప్పారు. బండి సంజయ్ని కూడా ఇచ్చేశారు. కాబట్టి ఆయన కులానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అసలు ఆయన ప్రెసిడెంట్ గారు, నేను ఏదైతే గంటాపరంగా చెప్తున్నాను. డిపార్ట్మెంట్లో ఆయన పేరు లేదు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వడ్డీరాజు రవిచంద్ర ప్రెసిడెంట్. సో నేను అనేది ఏంటంటే కొండదేవయ్య గారు మీరు సేవ చేసి ఉంటే చేయండి అని ఇలా మంచిగా డెమోక్రటిక్ మెథడ్లో మండల స్థాయి నుంచి ఈ జగిత్యాల జిల్లా స్థాయి అందరూ ఆమోదయోగంగా ఎన్నికైనా రాజశేఖర్ అన్న మాకు కూడా ఇంప్లిమెంట్ చేశాడు. మేము కూడా అఫిలియేషన్ ఇచ్చాం. అలా డిస్టర్బ్ చేసుకోవడం మంచి పద్ధతి కాదు. కులాన్ని తప్పుతో పట్టేయద్దు మీరు. గతంలో ఎర్రం రంగనాయకులు మహాసభ అధ్యక్షులు ఎర్రం రంగనాయకుల పీరియడ్ నుంచి నేను మహాసభ కార్యదర్శిగా పనిచేసిన. ఆ తర్వాత బాసెట్టి జ్ఞానేశ్వర్, ఆ తర్వాత కంప చంద్రమోహన్, ఆ తర్వాత మణికొండ రమేష్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా పనిచేసినాం. ఎంప్లాయీస్ సెల్లర్ని కూడా మహాసభ తరఫున పనిచేసినాం. మరి అప్పటి నుంచి కూడా చాలామంది వేలాది మంది, అంటే ఉమ్మడి జిల్లాలో వేలాది మందిని అప్పుడు శాశ్వత సభ్యత్వం చేర్పించడం జరిగింది మహాసభలో. మరి అప్పటి నుంచి కూడా మహాసభ కూడా అన్నపుర టాకీస్లో నిర్వహించినప్పుడు ఈ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం రంగనాయకులు, అప్పుడు కార్యదర్శి చంద్రమోహన్ గారు కూడా ఇక్కడ జగిత్యాలలో వచ్చి మహాసభలో పాల్గొన్నప్పుడు పడాల భూమన్న అనే రాష్ట్ర మంత్రివర్యులు ఉండే తెలుగుదేశం మంత్రివర్యులు వారు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు ఆ మీటింగ్లో మన మహాసభ తరఫున మరి ఒక 10 మందికి పుస్తల మట్టలు కూడా, మరి విద్యార్థులకు ఆర్థిక సహాయం, వేరే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కింద వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాలు అందించడం జరిగింది. ఈ రీత్యా మహాసభ తరఫున ఎన్నో కార్యక్రమాలు మన ఉమ్మడి జిల్లాలో చేయడం జరిగింది. మరి ఈ మధ్య కూడా మన ఇది మణికొండ వెంకటేశ్వరరావు గారి అధ్యక్షత మహాసభ అధ్యక్షతన కూడా మరి పలు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. కార్యక్రమాలు దృష్ట్యా మరి ఇప్పుడు కొత్తగా మరి ఎన్నికైన జగిత్యాల జిల్లా సంఘం కూడా మరి అఫిలియేషన్ ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. వారి ఆధ్వర్యంలోనే మరి మొన్న ఇటీవలనే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. మరి ఈ ఇంకో సంఘం అనేది మరి అది చట్ట విరుద్ధము. ఈ సంఘాలు అనేది ఒక్కటే ఉండాలి. మున్నూరు కాపు సంఘం మన రాష్ట్రంలో మున్నూరు కాపు సంఘం అనేది చాలా అత్యధిక జనాభా గల సంఘం. మరి ఇటువంటి సంఘంలో ఐకమత్యం అనేది ఉండాలి. ఐకమత్యం మహాబలం అని మరి తోటి ఇప్పుడు మేము ఇంకో సంఘం అని చెప్పుకునే వాళ్ళు కూడా గ్రహించాలి. వాళ్ళు కూడా మరి రాజశేఖర్ కూడా వారిని ఆహ్వానించిండు. మరి మీరు కూడా వచ్చి పనిచేయండి, కలిసి పనిచేయండి, ఇంట్లో కూడా పదవులు తీసుకోండి అని మరి ఆహ్వానించినప్పుడు వాళ్ళు రావాలి. ఈ 2 సంఘాలు వద్దు, మన కులాన్ని అనేది
అనైక్యత మన ప్రజలకు చూపెట్టద్దు, ఒక ఐకమత్యం ఉన్నదనే దాన్ని మనం చూపెట్టాలని సందర్భంగా కోరుతూ మరి ముగిస్తా ఉన్నాను. జై హింద్. పద్యాల చరిత్రలో మేము అసలు ఏం చెప్పాలన్నా ఇది అర్థలేని కథ లాంటిది. ఈ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అనేది 1939లో నిజాం హయాంలో ఏర్పడ్డ నిజాం మున్నూరు కాపు మహాసభ అనేది. అప్పటి నుండి అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా 1930లో ఏర్పడ్డ మహాసభ నుండి అప్పటి మన కుల పెద్దలే బస్సులు లేకుండా ఎడ్ల బండ్లు కట్టుకొని కాలి నడకన సైకిల్ మీద ఊరూరు తిరిగి సభ్యత్వాలు సేకరించి మున్నూరు కాపుల ఐక్యతకు పాటుపెట్టిన మహోన్నతమైన చరిత్ర కలిగిన మున్నూరు కాపు రాష్ట్ర మహాసభను ఇవాళ కొందరు గుడ్డొచ్చి కోడిని ఎక్కిరించినట్టుగా ఇవాళ నిన్న ఏదో పదవుల వ్యామోహంతో ఈ సంఘాలలో పనిచేసి రాష్ట్ర స్థాయికి ఎదిగితే ఏ పార్టీ పిలిచినాకేదో పదవులు ఇస్తారన్న దురుద్దేశంతో కొందరు సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ రకరకాల కులంలో రకరకాల విభేదాలు, రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలను సృష్టిస్తూ మరి పబ్బం గడుపుకోవడానికి కొందరు అనవసరంగా కులంలో చిచ్చు పెడుతుండ్రు. ఇవాళ నిజంగా చూడాలంటే జగిత్యాల జిల్లాకు వస్తే గత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ జగిత్యాల మున్నూరు కాపులు మా రాష్ట్ర మహాసభలో మెంబర్లుగా చేరిన వారు చాలా ఉన్నారు. అంటే అప్పటి నుండి లేనిది ఇవాళ కొత్తగా వేరే వాళ్ళు వచ్చి ఆ మహాసభను కాదని ఇవాళ ఇక్కడ కొత్తగా సంఘాలు పెట్టడం అనేది నిజంగా దురదృష్టకరం. మున్నూరు కాపులంతా అర్థం చేసుకోవాలి. మొన్న జరిగిన ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో అసలు వీళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు సరే ఒక ఏదైనా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలలోనే ఈరోజు ఏం చేస్తున్న వాళ్ళు యునానిమస్గా ఒక మండల శాఖ అధ్యక్షుడు నువ్వు, లేకుంటే జిల్లా శాఖ అధ్యక్షుడు నువ్వు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అని పదవులు యునానిమస్గా ప్రకటిస్తారు. కానీ కుల సంఘాలలో ఈ ఎలక్షన్లు పెట్టడం అనేది నిజంగా చాలా చెడు వ్యసనాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక వీళ్ళు ఏకగ్రీవంగా ఒక మంచి వాతావరణంలో ఒక రాష్ట్ర చీఫ్ విప్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఉన్నతంగా జిల్లా నలుమూలల నుంచి ఎందరో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ వార్డు మెంబర్లు, ఇక్కడ లోకల్ మున్సిపల్ డివిజన్ కార్పొరేటర్లు ఎంతోమంది వచ్చారు. అంతమందిలో మంచి ఉన్నతంగా ఒక సంఘం ఏర్పడ్డప్పుడు ఆ సంఘానికి లోకల్ వాళ్ళంతా సపోర్ట్, జిల్లా వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. సరే జరిగింది ఏదో జరిగింది, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. చిన్న చిన్న భేదాభిప్రాయాలకు మనం సంఘాన్ని విడగొట్టి కులాన్ని విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా యునానిమస్గా ఎన్నికలు జరగాలి. ఇవాళ ఈ సంఘంలో ఇవాళ మీరు ఇక్కడ యునానిమస్గా అయినా కూడా మీరు ఎలక్షన్లు పెడుతున్నారంటే ఎలక్షన్లు పెట్టడం వల్ల కుల సోదరులలో ఒక అక్కడ ఇప్పుడు ఉన్న ఎలక్షన్లు పెట్టే సంఘానికైనా ఒక 2-3 అధ్యక్షులుగా పోటీ చేసి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ మన ఓటర్లకు మనమే ప్రలోభాలకు గురి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షులు ఓటు వేయాలంటారు. గ్రామ శాఖ అధ్యక్షులు ఒక 10 మందిని కొనుక్కొని ఓట్లు వేయించుకునే పరిస్థితికి కూడా దిగజారిపోతుంది సంఘాలు. అప్పుడు అనైక్యత చోటు చేసుకుంటుంది. కాబట్టి దయచేసి కుల సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఉన్న సంఘాన్ని ఉండనివ్వండి. మీరు అందరూ రాండి, ఇందులో కలిసి పనిచేయండి. మీకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సభ మహాసభలో రాష్ట్ర వ్యాప్త పదవులు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా మీకు జిల్లాలో కూడా పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కలిసి పనిచేయండి. అనవసరంగా జిల్లాలో 2 సంఘాలను విడగొట్టి చిచ్చు పెట్టకండి. అందుకే అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇవాళ కాకుండా రేపైనా మనం ఎక్కడో అక్కడ కలుసుకునే వాళ్ళనే. కాబట్టి ఉండదేవైన అతను ఎక్కడ రాష్ట్ర అధ్యక్షులను పెట్టలే. గత 15-16 సంవత్సరాల క్రితం మేము పెట్టిన అధ్యక్షులు ఇవాళ జిల్లాలో అన్ని జిల్లాలో ఉన్నారు. దాదాపు ఆయన 1-2 జిల్లాల అధ్యక్షులు చేశాడు. మేము అక్కడికి పోయి ఎలక్షన్ చేయలేము. మళ్ళీ సరే ఎవరైతే ఒక అధ్యక్షుడు ఉంటే సరిపోతుంది. మేము అక్కడికి సిరిసిల్ల ఆయన ఎలక్షన్ పెట్టి అధ్యక్షుడు చేశాడు. మమ్మల్ని మళ్ళీ పిలుస్తుండ్రు, రాండి మీరు ఎలక్షన్ పెట్టాలి అని మేము పోవట్లేదు. అక్కడికి ఎందుకు పోవట్లేదు అంటే 2 సంఘాలు ఉంటే అక్కడ డిస్ప్యూట్స్ అయితే కులంలో విభేదాలు వస్తాయి, వాళ్ళు మనకు అనైక్యతకు దారితీస్తాను ఉద్దేశంతో మేము అక్కడ సంఘాలు వేయడం లేదు. ఇక్కడ ఏదైతే ఇక్కడ మా జగిత్యాలలో నీకు అనుకూలంగా లేకపోతే నువ్వు వచ్చి మళ్ళీ సంఘం వేస్తావంటే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. అలాంటి సంఘాలు వేయద్దు. కలిసి పనిచేసే నువ్వే అంటూ కలిసి పనిచేద్దాం అందరం, మరి నువ్వే విభేదాలు సృష్టిస్తున్నావు. ఇలాంటి విభేదాలు సృష్టిస్తే మంచిది కాదు. ఎక్కడైనా ప్రతి జిల్లాకు ఒకటే అధ్యక్షుడు ఉండాలి, ప్రతి మండలానికి ఒకటే అధ్యక్షుడు ఉండాలి, ప్రతి గ్రామానికి ఒకటే అధ్యక్షుడు ఉండాలి. అదే మా మహాసభ సిద్ధాంతం, అదే మా లక్ష్యం. ఇప్పుడు ప్రతిసారి ఏ ఎలక్షన్లో నువ్వు కొంటెత్తుకోకూడదు.
మా సిద్ధాంతం ఏంటి? మన మున్నూరు కాపులు ఏ పార్టీలో ఉన్నా, ఏ ఎలక్షన్లో వచ్చినా వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాం మేము. కానీ నువ్వు పెట్టిన సంఘాలలో ఎట్లుంది? ఇవాళ గతంలో జరిగిన మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ నువ్వు ప్రతిసారి మీటింగులు పెట్టి డైరెక్ట్గా టీఆర్ఎస్ ఓట్లు వేయమని చెప్పినావు. ఇది నువ్వు చెప్పింది ఇప్పటి వరకు కవిత దగ్గర పోయి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. నువ్వు పార్టీకి అప్పుడు వేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రాగానే మళ్ళీ కాంగ్రెస్ నాయకులు చుట్టూ దిగి మళ్ళీ అదే ధోరణి అవలంబిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీకు ఒకటే చెప్తున్నాం, అనవసరంగా సంఘాలను చిచ్చు పెట్టకండి. మేము వేయాలనుకుంటే ప్రతి చోట నువ్వు వేసిన చోట ప్రతి చోట మేము కనుక వచ్చి మళ్ళీ అధ్యక్షుడు వేస్తే అక్కడ మన కుక్కల చెప్పిన ఇస్తాలాగా కులం తయారైతే ఇప్పటికే చాలా అపోహలు ఈ కులంలో ఏకతాటిపైకి రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, ఏకతాటిపైకి రావాలి, ఒకే సంఘం ఉండాలి, ఒకే సిద్ధాంతం కోసం పట్టుబడాలి, ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి. ఇవాళ దాదాపు 80 ఏళ్ళ చరిత్ర ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది. ఇప్పటికి ఒక్కడు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మరి ఎందుకు? ఇది మన అనైక్యత మన కులంలో లేదు. ఇవాళ అన్ని కులాల కంటే బీసీలో అన్ని కులాల కంటే మన మున్నూరు కాపు కులం పెద్దది. మరి మున్నూరు కాపు ఇంత పెద్ద కులాన్ని మిగతా కులాలకు ఆదర్శంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆదర్శంగా తీసుకుపోయి ఒక బీసీని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్న ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి. కానీ ఇలా లేనిపోయి మన కులంలోనే మనమే చిచ్చు పెట్టుకొని మనమే సంఘాలను విభజించి మనం ఎత్తులను విభజిస్తే బాగుండదు. దయచేసి జగిత్యాల సోదరులకు అందరికీ, జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కుల ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా సంఘ ప్రముఖులకు అందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు కలిసే ఉండండి. దయచేసి ఆ ఎలక్షన్ రద్దు చేసుకోండి. ఉన్న కమిటీలోనే మీరు చేరుకోండి. మీకు అన్ని రకాలుగా మేము అండదండగా ఉంటాము. మీకు ఏ పదవులు కావాలో మీరు ఇవ్వడానికి, మీతో పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. జగిత్యాల జిల్లాలో ఉన్న మున్నూరు కాపు సోదరులందరికీ కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే, రేపు జరగబోయే ఎన్నికలు మన కులాన్ని విడదీయడానికి మాత్రమే పెడుతున్నాయి. కాబట్టి అది రద్దు చేసుకోండి. కులాన్ని ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఉన్నది అందుకు అందరినీ కలుపుకొని తీసుకెళ్ళడానికి. అన్ని చోట్లలో కూడా మనం ఏదైనా ఉంటే విభేదాలు ఉంటే దాన్ని కలపడానికే ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ కలుపుకొని తీసుకెళ్ళడానికి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ 1930లో స్థాపించబడ్డది. 1970లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆ తర్వాత ఏదైతే సభ్యత్వాలు పెరుగుతూ వస్తున్నాయో దానికి అనుగుణంగా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అందరికీ కూడా వసతులు కల్పించుకుంటూ సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఉదాహరణకు పుస్తమెట్టలు మనం ఒక ఆఫీసర్ని పెట్టుకొని దాంట్లో వివాహ పరిచయ వేదికలు అభివృద్ధి చేస్తున్నాం. రేపు 14 వివాహ పరిచయ వేదిక ఉంది. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుందంటే మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు మన బంధువులలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఈ సభాముఖంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆ రోజు అందరూ రావచ్చు. వాళ్ళ అమ్మాయిల గురించి ఏమైనా ఉంటే కూడా తీర్చుకోవాలని చెప్పేసి కుదుర్చుకోవడానికి అదొక మంచి అవకాశం ఉంది. ఆ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తూ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. పుస్తమెట్టల కార్యక్రమం ఇస్తుంది, జిల్లాలకు కన్స్ట్రక్షన్ ఫండ్ అంటూ ఎంతో కొంత ఇస్తుంది, వితంతువులకు సివిల్ మిషన్స్ అంటూ ఇస్తుంది. ఇట్లాంటివి ఇదే కాకుండా విద్యార్థి వసతుల ద్వారా నోట్ పుస్తకాలు, బుక్ బ్యాగ్ ఫెసిలిటీ ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. బుక్ బ్యాగ్ ఫెసిలిటీలో అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్కి బుక్స్ అందుబాటులో ఉంటాయి. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి తీసుకెళ్ళి మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా చదువుకోవడానికి బుక్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర కానీ లేదా హాస్టల్లో కానీ ఎక్కడ చదువుకోవడానికి కావాల్సి అక్కడ మనము రికమెండ్ చేస్తే ఇంటనే వాళ్ళకు బుక్స్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క బుక్ ఇప్పుడు డాక్టర్స్లో ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకు 5,000, 10,000, 5,000, 6,000 రూపాయల బుక్స్ ఉంటాయి. అవి కొనలేరు అందరూ. అవి మళ్ళీ మనం చదువుకొని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇంజనీరింగ్లో కానీ మిగతా ఎంబీఏ కానీ వీటిలో కోర్సెస్లో ఏమైనా కానీ వాటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా మనం బుక్ బ్యాగ్లో ఇస్తారు అక్కడ. ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి మనకు. ఇదే కాకుండా వాళ్ళు ప్రతిభా పురస్కారాలు పెడతారు, స్కాలర్షిప్స్ అంటూ. ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. అది నవంబర్లో దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే నేను కులానికి అందరికీ కూడా తెలియజేసేది ఒకటే, ఎన్నికలు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని అనవసరంగా మనకు చీలికలు అపోహలు పదవి వ్యామోహాలతోటి వద్దు. దేవయ్య గారికి ప్రత్యేకంగా తెలియజేస్తుంది ఏంటంటే ఒకటే చెప్తున్నాను, మీ సభాముఖంగా
ఈ సభాముఖంగా ఆయన తెలియజేసేది ఏంటంటే, అయ్యా నువ్వు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అంటున్నావు. 20 సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నది పేపర్ మీద పెట్టు, ఏ పని సోషల్ మీడియాలో తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. పొద్దున్నైతే బాగా కొట్టుడే తప్పితే వేరే ఏం చేయలేదు. 5 సంఘాలు 6 సంఘాలు పెట్టుకున్నావు. ఏ సంఘానికి నీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది? ఏ సంఘానికి నీ దగ్గర కార్యవర్గ సభ్యం ఉంది? ఎక్కడ నీ ఆఫీస్ ఉంది? అత్తాపత్తా లేని ఆఫీసులలో ఎక్కడున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు అనేది నీకు తెలుసు. ఈ రోజు వరకు వేరే వాళ్ళు నీ వెంట వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిన్న ప్రెస్ మీట్ పెట్టిన 5 మంది కంటే ఎక్కువ లేదు నీ దగ్గర. ఏంటి అది పెట్టింది? కులాన్ని నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు? భ్రష్టు పట్టించకండి దయచేసి చెప్తున్నాను మీకు. మీరు అనవసరమైన విషయాల్లో మీరు తల చూస్తున్నారు. అది కూడా మీకు మంచిది కాదు. ఏదో నేను చేస్తున్నా అని చెప్పి ఒంటెతో పోవడము, అన్నింటిలో బోర్లు పడడము, ఇది మంచి పద్ధతి కాదు మీకు. ఎందుకంటే కులానికి పనిచేసే వాళ్ళు మీరు కలిసి వస్తున్నారు. మీరు మా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్నారు, అన్న మేము మీతో కలిసి పనిచేస్తాను వెంకన్న అని చెప్పేసి వచ్చాను. సరే అన్నాం. అప్పుడు మేము ఒకటే విజ్ఞప్తి చేసినాం, ఏంటి అయ్యా మీరు మాలో విలీనం కాండి. మీ ఏదైతే బాడీ అనుకుంటున్నారో మీరు ఏవైతే ఉన్నాయో సంఘాలని మాలో విలీనం, మా సభలో విలీనం చేయండి. మీకు కూడా సరైన పదవి ఇచ్చి మిమ్మల్ని ఇచ్చే స్వాగతిస్తామని చెప్పారు. కానీ మీరు దానికి ఒప్పుకోకుండా, అన్న మీ పేరు మీరు మాతృ సంస్థ మీ పైన ఉండాలి, మాది ఎక్కడైనా కింద పెట్టండి, చిన్నగా ఉంటే చాలు అన్నారు. మా సభ్యులు ఒక్కటే అన్నారు మా సభలు. నేను అందరినీ కనుక్కుంటూ ఒకటే మాట్లాడినారు. ఏకాభిప్రాయం వచ్చింది ఏంటంటే, ఒక ఊరిలో 2 కత్తులు దూరం అన్నా ఆయన విలీనం చేసుకోవాల్సిందే, మనలో కలిసి పనిచేయాలని. విభేదాలు వద్దు, పక్కకు పెట్టుకొని ముందుకు రా, నువ్వు అందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా డిగిటాలో ఉన్న మునుక బిడ్డలందరూ కూడా తెలియజేసేది ఒకటే ఈ సభాముఖంగా, అయ్యా మీరు 14వ తేదీ ఎన్నికలు పెట్టుకుంటున్నారని చెప్పి తెలిసింది. దయచేసి అది మానుకోండి. మీకు తెలియజేసేది ఏంటంటే, రాజశేఖరతో నిందాగా మాట్లాడితే అన్న వాళ్ళని కూడా నేను స్వాగతిస్తున్నాను, వాళ్ళని కూడా రమ్మని, వాళ్ళని కూడా ఇందులో కలవమని, వాళ్ళకు కూడా పదవులు ఇచ్చి స్వాగతిద్దాం. అదేవిధంగా అవసరమైతే రాష్ట్ర ముఖ్య మాతవులు కూడా వీలైతే నేను అవకాశం ఇస్తాను. వాళ్ళకు కూడా ఎవరైనా మంచిగా పనిచేసే వాళ్ళు ఉండి కులాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని అందరూ కూడా నేను. రాజకీయాల్లో మనం అత్యధికంగా అనగనొక్కబడుతున్నామంటే మన కులం ఒకటే. 18% నుంచి 23% ఉన్న మనం మొత్తం తప్పుదో పట్టించడం, ఇట్లాంటివి అన్ని కులాలు విభజించడం వల్ల, కులంలో నాయకులు విభజించడం వల్ల, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం వల్ల కులం భ్రష్టు పడుతుందో తప్పితే కులానికి రావాల్సినంత ఏదైతే బలం ఉందో అంత బలం మనకు రాకుండా పోతుంది. మన రాజకీయ నాయకులు మనం రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం. కారణం మనలో మనమే పెట్టుకుంటున్న ఇది ఇబ్బంది. మనం అన్ని మర్చిపోదాం, అందరం ఏకతాటి మీద పోతాం, కలిసి పనిచేద్దాం, మా సభకు పూర్వవైభవం తీసుకొద్దాం. మున్నూరు కాపులు అందరం ఐక్యంగా ఉండి మనం రాజకీయంగా ఎదుగుదాం. అదే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగినప్పుడే మన మున్నూరు కాపులకు అంత ఒక విలువ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, అందరం కలిసి పనిచేద్దామని మరొకసారి విజ్ఞప్తి తెలియజేస్తూ, 14లో జరిగిపోయే ఎన్నికలు మీరు ఇప్పుడు కూడా మానుకుంటే సంతోషం. అందరం కలిసి పనిచేస్తామని మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు సభ్యులకు, గ్రామాధ్యక్షులకు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, మేధావులకు, యువకులకు, విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, వర్తక వ్యాపారులకు తెలియజేయనది ఏమనగంటే, జిల్లాలో దశాబ్దాల తరబడి సంఘానికి ఎవరు సేవలు అందిస్తున్నారు, మీ వద్దకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు కోరగానే స్పందించేటువంటి వ్యక్తులు ఎవరు, గత సంవత్సరాల నుండి మీకు ఏ అవసరాలున్నా కూడా ఆపదలు ఆదుకునేవారు ఎవరు, జగిత్యాల కేంద్రంగా ఉంటూ వివిధ గ్రామాలతో, మండలాలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు, మీరు ఒకసారి గమనించండి. మరి ఒకే సంఘంగా ఉండడానికి ప్రతి సభ్యుడు, ప్రతి మేధావి ఆలోచించి ప్రయత్నం చేయాలా. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మన మున్నూరు కాపు సంఘం అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలవాలా. ఈరోజు ఇప్పటికీ కూడా సోదర సభ్యులను, గ్రామాధ్యక్షులని, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులని, ప్రజాప్రతినిధులను కోరుతున్నాం. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మీరు సేవ చేస్తా అంటే, టైం ఇస్తా అంటే తప్పకుండా మీకు తగినటువంటి ప్రాధాన్యత జిల్లా శాఖలో కానీ రాష్ట్ర శాఖలో కానీ రాష్ట్ర శాఖ అనుమతితో కల్పించడానికి జిల్లా అధ్యక్షునిగా మా కార్యవర్గం యొక్క అనుమతితో మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. సోదరులారా, ఎన్నికల పోటీ చేసేటువంటి బాధ్యులందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, మీ యొక్క ఆ యొక్క పటిమను పక్కకు పెట్టి, పోరాట పటిమను, ఆ యొక్క ఎన్నికను పక్కకెట్టి
మాతో కలిసి రండి, పోరాడితే మనకు చివరికి దక్కేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. రెండు వర్గాల వారికి కూడా చెప్పండి, మేము వాళ్ళని ఆహ్వానం పలుకుతున్నాం, ఒక సంఘంగా ఉండాలని చెప్పేసి సూచించండి ఉండాలని. దీనికి మీరు అందరూ ప్రయత్నం చేస్తే జగిత్యాల జిల్లాలో కళ్యాణ మండప నిర్మాణం కానీ, సంక్షేమ ఫలితాలు అందరికీ అందే విధంగా కానీ, రాష్ట్ర శాఖ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విద్యార్థి వసతి గృహాలకు నుండి మన విద్యార్థులకు లాభం చేర్చే విషయంలో కానీ మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. యువతలను ఉద్యోగ విషయంలో ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. మహిళలకు చైతన్యడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి అవకాశాన్ని కోల్పోకుండా ఒకే సంఘంగా ఉండడానికి ఆల్రెడీ ఏర్పడ్డ కార్యవర్గాన్ని మీరందరూ ఆమోదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖకి, జిల్లా కార్యవర్గానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మున్నూరు కాపుల వద్దకు తీసుకెళ్లడానికి మాకు సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు. జై మున్నూరు. జగిత్యాల జిల్లాలో మున్నూరు కాపులు అంటేనే ఒక ఐక్యత, మున్నూరు కాపులు అంటేనే వాళ్ళు బలంగా ఉంటారని ఇంతవరకు ఆదర్శంగా ఉన్నారు. అది అందరికీ నిదర్శనమైనది. గత సంవత్సరాల నుండి జగిత్యాల జిల్లాలో మున్నూరు కాపు సంఘం ఏర్పడుతూనే ఉన్నది. 2018 నుంచి వెళ్ళి ఒకసారి జిల్లా మున్నూరు కాపు సంఘం ఏర్పడ్డది. దాని యొక్క పీరియడ్ 3 సంవత్సరాలు, అది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రతినిధులు ఏం చేయాలి, తర్వాత ఎలక్షన్స్కు ముందుకెళ్ళాలి. వాళ్ళు ముందుకెళ్ళకుంటే దాని పైన ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఏం చేయాలి, మీ బాడీ యొక్క పీరియడ్ అయిపోయింది, తర్వాత ఎలక్షన్ పెట్టాలని వెళ్ళాలి. కానీ జగిత్యాలలో అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి అప్పటి నుంచి ఆనవాయితీగా ఏమొస్తుందంటే అందరం ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్నాం. అది అందరికీ తెలిసిన విషయం. 2018లో వాళ్ళు ఎట్లయితే ఏర్పడ్డారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు అట్లనే ఉన్నాం. అదే సాంప్రదాయాన్ని మన అందరం విడిపోకుండా అదే సాంప్రదాయాన్ని ఈ మధ్యన ఏంటంటే ఒక వర్గం మనం అందరం కలిసే ఉన్నాం కదా, ఎందుకు వేరువేరని ఒకసారి అవకాశము మనం కూడా తీసుకుందాం అని తీసుకొని ఏం చేసారు, జిల్లా యొక్క కార్యవర్గం ఏర్పాటు చేసి దానికి ఒక అధ్యక్షులు, దానికి ఒక ప్రధాన కార్యదర్శి ఏర్పడారు. సో ఆ ఆనవాయితీని, ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. ఎందుకంటే ఆ పూర్వం ఏవైతే ఉన్నదో కార్యవర్గము దానికి అనుగుణంగానే ఈ కార్యవర్గము ఏర్పడ్డది. సో దీనికి మధ్యస్థంగా ఒక రాష్ట్ర నాయకత్వాన్ని కొండా దేవయ్య గారు మన జగిత్యాలలో ఉన్నటువంటి వాళ్ళను విడదీసి, యాక్చువల్గా ఆయనకు కూడా పీరియడ్ అయిపోయిందని కొంతమంది సమాచారం అందరికీ తెలిసిన విషయం. ఆయన ఇక్కడికి వచ్చి ఎటువంటి బేసికల్గా ఎలక్షన్ కమిటీ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా మేము ఎలక్షన్ నిర్ణయిస్తాం. సరే, ఎలక్షన్ నిర్ణయించు, ఎలక్షన్ యొక్క బేస్ ఏంటిది, దానికి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, దానికి ఏమున్నది, దానికి ఏమన్నా బహిర్గతంగా ఉన్నదా, దానికి ఎటువంటి ఆధారం లేదు. మళ్ళీ ఇంకొకటి, ఎలక్షన్ కమిటీ అని పెట్టిండు ఆయన, ఒక 10 మంది ఎలక్షన్ కమిటీ పెట్టిండు. ఆ 10 మంది ఎలక్షన్ కమిటీలో ఎవరున్నారు, ఏది లేదు. మళ్ళీ ఒకటి, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎలక్షన్ అప్పుడు ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవం ఎట్లయితారు? మరి ఈ ఏకగ్రీవం అయినా దీన్ని ఎందుకు సమర్థిస్తలేరు? అంటే ఇది ఏంటంటే ఒకరి కోసం, ఒకరి స్వార్థం కోసం ఒక ఇద్దరే జిల్లా మొత్తము ఒక ఇద్దరు వల్లనే వెనకబడడా అండి? ఇది ఎంత అన్యాయం ఇది? ఎంతో మేధావులు ఉన్నారు, మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఐఆర్ అఫీషియల్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఒక అనామకుడు, అతనికి ఏం తెలియదు, ఒక్కనే ఎలక్షన్ ఆఫీసర్ అట. జగిత్యాల ఇంత మన మున్నూరు కాపులు ఎంత వెనుకబడి ఉన్నాం. రాజకీయంలో ఉన్నాము, వైద్య రంగంలో ఉన్నాము, వ్యవసాయ రంగంలో ఉన్నాము, ఎబ్రాడ్లో ఉన్నాము. ఇన్ని వెడబడి ఉన్నా కానీ ఒకే ఒక్కడు ఎలక్షన్ ఆఫీసర్. ఏందండి ఎంత అన్యాయం ఇది? మున్నూరు కాపులను బయట చెప్పుకోవడానికి కూడా కొంచెం మనకు నిర్మోహం ఇష్టపడబోతుంది. సో ఇటువంటి దాన్ని ఏంటంటే మన మున్నూరు కాపులను విడగొట్టుకోకుండా మనం ఐక్యతంగా ఉండటానికి, సో ఏదైతే అందరూ సమర్థవంతంగా వాళ్ళు అయిన వెంటనే మన యొక్క సంఘానికి ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ విత్ ఇన్ యొక్క 15 days 20 daysని అత్యధిక నిధులు సేకరించారు, దానికి తోడ్పాటు చేస్తారు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చేసారో ఇప్పుడు అది చాలా అద్భుతమైన నిధులతో కూడుకున్నది. సో అటువంటి యొక్క ముందుకు సాగుతున్న దాన్ని ఒక 2-3, ఒక 4-5 యొక్క స్వార్థం కోసం మన మున్నూరు కాపులు విడగొట్టుకోవడం సమంతం కాదు. ఇది అందరం ఏంటంటే మన మున్నూరు కాపులం కలిసి ఉందాము, అందరూ ఏకాగ్రంగా ఉందాము, అందరము కలిసి ఉండి ఈ యొక్క కార్యవర్గాన్ని బలపరిచే విధంగా అందరూ ఒక్కసారి మీద మనసుతో ఆలోచించాలి. సో జరుగుతున్నది ఏంటిది, వీళ్ళు చేస్తున్నది ఏంటిది, ఏం జరుగుతుంది,
అది ఒక్కసారి మీరు అందరు ఆలోచించి అందరు కలిసి ఉండాలని మా ఈ యొక్క వాళ్ళు కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఆలోచించండి, మీ ఇద్దరి కోసము నలుగురు కోసం కాదు, 300 కాపాడిన జగిత్యాల జిల్లా మీరు కూడా కలిసి రండి, మిమ్మల్ని కూడా కలుపుకుంటాం. మీరు కూడా కొన్ని వర్గాలు చూడండి, ఒకటి ఎన్నికలు పక్కకెట్టండి, మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తలేరు. మరి 300 కాపుల ఐక్యతను మీరు ఏడంతోటి పడుతున్నారు చెప్పండి, మీరే ఆలోచించుకోండి. సో అందరం ఇప్పటికి కూడా ఏంటంటే అందరం కలిసి ఉందాం, కలిసి ముందుకెళ్దాం. ఏదైనా ఉన్నదంటే ఒక 10 మందిని కలిసి చర్చించుకుందాం. సో ఇటువంటి బేసజాలు పోకుండా 300 కాపు జగిత్యాల 300 ఐక్యతగా ఉండటానికి అందరూ తోడ్పడాలని అందరి తరపున కోరుతున్నాం.